ప్రజలందరూ ఎలాంటి మెంటాలిటీ అంటే ఆ యొక్క ఎలాంటి స్పృహలో గ్రో అయ్యారంటే ఈ మ్యాన్ బికమ్ ఏ కర్సింగ్ కాన్షియస్. మెంటాలిటీ అంతా మారిపోయింది, మైండ్ సెట్ అంతా మారిపోయింది. అంటే మనుషుడు ట్రై చేస్తున్నాడు, అమ్మో ఆ శాపం వస్తాయి, అమ్మో ఈ శాపం వస్తాం, అమ్మో ఈ పని చేస్తే ఈ శాపం వస్తావు. అంటే ఎలా అయిపోయిందంటే శాపం అంటే భయం, కానీ అసలు దేవుడి యొక్క ప్రణాళికలు మిస్ అయిపోయారు, ప్రేమ మిస్ అయిపోయారు, కనికరం మిస్ అయిపోయారు. ఐగుప్తులో ఎలాంటి అద్భుతాలు జరిగినాయో, దేవుడి ప్లాన్ ఏంటో అవన్నీ మెడిటేషన్ చేయట్లా దివారాత్రులు. ఓన్లీ శాపాల గురించి ఆ యొక్క ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే దేవుని కార్యాలు ఎదగాల్సిన వాళ్ళు ఓన్లీ కర్సింగ్ మెంటాలిటీ, మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక మనిషికి ఆ యొక్క అందరూ జ్వరాలు స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ చలికాలం. వెంటనే అమ్మో నాకు కూడా జ్వరం వస్తుందేమో, అరే అది ఏ అబ్బాయి నాకు గుడారం రాదు అనే కాన్షియస్గా వెళ్ళగండం. ఆమె నా పక్క 1000 మంది పడి, నా కుడి పక్క 10,000 మంది కూలిన అపాయం నా ఎందుకు రాదు. ఆమె రాత్రి వేళ కలుగు భయము, నన్ను ఆవరించదు, చీకట్లో సంచరించే తెగులు ఏమంటుందండి, అది నా దగ్గరకు రాదు. మధ్యాహ్నం మంది పాడు చేయరు రోగం, నో అధికారం లేదు దానికి. ఇలాంటి మైండ్ సెట్లో మెంటాలిటీలో ఎదగలేదంట. ఎవరు నన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్టే అలాంటి భద్రతలో ఉన్నాను, ఆయనే నా కోట ఆశ్రయంలో ఉన్నాను, నేను నా కాపుదల ఆయనే. యెరూషలేము చుట్టూ పరాకారాలు ఉన్నట్టుగా నా చుట్టూ ఆయన తన కాపుదల అనే మెంటాలిటీలో వీళ్ళు నేర్చుకోలేదు. అలాంటి ప్రార్థనలు, అలాంటి ఆ పాటలు, అలాంటి బిహేవియర్, అలాంటి లైఫ్ స్టైల్, అలాంటి ఫెయిత్ కాన్షియస్లో అలా గ్రో అవ్వాలి. వాళ్ళు గ్రో అయింది ఏంటంటే, అమ్మో తుమ్మగానంట, అమ్మో కోవిడ్ నాకు వస్తుందేమని చెప్పి వెంటనే భయపడుతూ ఉన్నారు. కానీ అసలు వీళ్ళ యొక్క సెక్యూరిటీ యొక్క పవర్, దేవుని యొక్క ప్లాన్, పర్పస్ ఇది మిస్ అయిపోయారండి. ఇప్పుడు పని చేస్తున్నాం అనుకోండి, పని చేస్తుంటే ఎవరైనా వచ్చారనుకోండి, ఈ పని చేస్తున్నావా, ఈ పని చేస్తే దీంట్లో ఈ పంటలో డబ్బులు రావు కదా అని అనగానే, అమ్మో డబ్బులు రావా అని ఇంకా ఆ మైండ్ పోయిపోయింది. కానీ అసలు నేను ఏది పెట్టినా ఆమె అక్కడ ఆశీర్వాదం ఉండాల్సిందే. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువగా చేసే దేవుడు తన యొక్క కార్యం నా కొరకు, ఆ పవర్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆమేన్, ఏ కర్సింగ్ సిస్టమ్ ఆపరేట్ అవ్వకుండా అక్కడ బ్లెస్సింగ్ ఉండింది అనే ఆ గ్రహింపులో ప్రజలు వృద్ధి చెందలేదంట. సిక్నెస్ కాన్షియస్. అంటే ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు గోషెను అనే ప్రాంతంలో అక్కడ చీకటి లేదు, అక్కడ రోగం లేదు, అక్కడ సర్వ సమృద్ధి మరి కలిగి ఉంది. అదే దేవుడు నన్ను కూడా ఆమె కడ వరకు నడిపిస్తానని చెప్పిన నన్ను కూడా ఆయనే చూసుకుంటాడు. నీకు కనుక నేను భయపడను, ఇది నా పరిస్థితి కాదు.